హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రెజెంట్ టైం వచ్చేసి గైస్ 11:16 అవుతుంది. అంటే ఇట్లా ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్నూన్ అయ్యే టైం అవుతుంది. అండ్ జస్ట్ ఇప్పుడు గైస్ పెట్రోల్ అయితే ఊహించుకున్నా. బట్ ఏంటంటే రెగ్యులర్గా పెట్రోల్ చూపిస్తున్నా అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే చూపించలే. అందుకే నేనే ఫిల్ చేసుకుని వచ్చేసి డైరెక్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో చూద్దాం గైస్ ఈ రోజు మన డే ఎలా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి. వెదర్ మాత్రం సూపర్ ఉంది గైస్, మొత్తం ఎండ కొడుతుంది. ఈ రోజు అయితే వాతావరణం అయితే నైస్ ఉందని చెప్పొచ్చు. సో ఎనీవే గైస్ ఈ రోజు ఇట్లా ఉంటే బెటర్. వెంచర్ ఏరియా మొత్తం ప్రశాంతంగా ఉంది గైస్, డిస్టర్బెన్స్ లేదు. సో ఎప్పుడన్నా వస్తే ఇక్కడ కొంచెం మనకి వ్లాగింగ్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ గైస్. మనకైతే ఇంట్రో కానీ లేకపోతే ఏదైనా టాపిక్ మాట్లాడాలన్నా కానీ బెస్ట్ ప్లేసు. ఏంద్రబా మధ్యలో ఆగింది బాయ్. నా ఫ్రంట్లో కనిపిస్తుంది గైస్, ఇది వచ్చేసి గోదాం. సో ఇందులో అన్ని సంచులు కనిపిస్తున్నాయి కదా. సో పెద్ద గోదాం, అక్కడ నుంచి అక్కడ చాలా పెద్ద ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి అంత క్లారిటీ కనిపించుకోవచ్చు. బట్ ఏంటంటే మెయిన్ రోడ్ హైవే నుంచి వెళ్తే మనకు జర క్లారిటీ కనిపిస్తుంది అది. ఈరోజు కామెడీలో అయితే వర్క్ ఉంది గైస్, బట్ వెళ్తానా లేదా అనేది కన్ఫర్మ్గా తెలియదు. అందుకని చెప్పేసి ఎందుకైనా మంచి అని పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చి పెట్రోల్ ఫిల్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అని వచ్చి పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నా గైస్. ఇలా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో అదే మన ఆర్టీ ఆఫీసు. సో బైక్ రిజిస్ట్రేషన్ అవన్నీ ఇక్కడనే జరుపుకుంటారు లైసెన్స్ కోసం అయినా కానీ. మోస్ట్ తెలిసిన అందరికీ తెలిసే కావచ్చు. సో ఇది అదే ఈ మెయిన్ రోడ్ నుంచి ఇది అదే లెఫ్ట్ సైడ్లో మొత్తం మా ఇంటి పక్కనే ఉంటుంది ఇది. ఫుల్ మంది అంటే ఫుల్ మంది వచ్చారు ఈరోజు అయితే. నాకు ఎంతసేపు అవుతుంది, ఎంత టైం పడుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి సో 1:38 అవుతుంది. సో ఇప్పుడైతే నేను కామ్రేడ్కి అయితే వెళ్తున్నా. సో నేను ఎక్కువనే కాదు, సో మా తాతయ్యతో ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే రావాలి మనమైతే. ఫ్రెండ్స్ ఇంకో అప్డేట్ ఏంటి అంటే ఆన్ మండే నేను హైదరాబాద్ అయితే వెళ్తా అనుకుంటున్నా. సో ఎందుకంటే మన బైక్ రిపేర్ అవుతుంది కదా, దాని యొక్క స్పేర్ పార్ట్స్ అయితే తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నా. సో ఆ రిపేర్ అయితే గైస్ ఎవరైనా మన రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. సో అది కొంచెం ప్రాబ్లం బాగా అవుతుందని చెప్పేసి అయితే కన్ఫామ్గా హైదరాబాద్ వెళ్ళి తెచ్చుకుందాం అయితే ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే చూడొచ్చు, సో లాస్ట్ 2 times కూడా నేను జుగాడ్ చేసి చాలా ట్రై చేసినా, కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వట్లే. ఇక కన్ఫామ్గా హైదరాబాద్ వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయిపోయినా. అండ్ మనమైతే చౌరస్తా అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి మన ఓల్డ్ బస్ స్టాండ్కి. మనం ఇప్పుడు వచ్చే వర్క్ ఎవ్రీ ఐటమ్ వచ్చేసి ఓల్డ్ బస్ స్టాండ్లో దొరుకుద్ది. అందుకే ఇక ఓల్డ్ బస్ స్టాండ్ వచ్చేసినాం. అండ్ ఇక్కడ తీసుకునేటివి తీసుకున్నాం. అండ్ ఈ హైదరాబాద్ వెళ్ళే విషయం వచ్చేసి ఏంటి అంటే చూస్తున్నా, ఒకవేళ ఇక్కడ అడిగిన. సో ఇక్కడ అడిగితే ఏంటంటే 3,800 రూపీస్ అయితే చెప్పారు దాని యొక్క ప్రైజు. అయితే నేను మా బ్రదర్ కాల్ చేస్తే చెప్పింది ఏంటి అంటే హైదరాబాద్లో ఒక 800 to 1000 డిఫరెన్స్ ఉంటుంది, అక్కడనే తీసుకొచ్చుకో బెటర్ అని చెప్పిండు. సో అందుకే నేను అదే కన్ఫర్మ్ చేసుకున్నా, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుందే బెటర్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా ఇంకా. బట్ అక్కడ కూడా ప్రైస్ ఎంత ఉంటుంది ఏంది అనేది నాకు క్లారిటీ తెలీదు. సో వెళ్ళిన తర్వాత చూద్దాం, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే మీతో షేర్ చేసుకుంటా. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సుభాష్ రోడ్కి అయితే వచ్చినాం. సో ఇది మెయిన్ మార్కెట్ రోడ్. మనకు ఫస్ట్ వచ్చిన వర్క్ వచ్చేసి ఇక్కడ గైస్. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంట్లోకి కావాల్సిన గ్రోజరీ తీసుకోవాలి, అంతేకాకుండా ఇంకా కొంచెం పర్సనల్ వర్క్ అవుతుంది. సో అది కంప్లీట్ చేసుకొని ఇంకా వేరే వేరే లొకేషన్స్కి వెళ్ళి వేరే వేరే ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో ఇది గైస్ చూడొచ్చు అంతా మార్కెట్ ఏరియానే. మన బైక్ అయితే ఉంది కదా, మొత్తం ఇక్కడ నుంచి అటు సైడ్ మొత్తం మార్కెట్ ఏరియానే. అంటే వేరే సైడ్ ఉండే అదంతా షిఫ్ట్ చేసి ఇక్కడ సైడ్ పెట్టారు. సో అది కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి. ప్రజెంట్ టైం వచ్చేసి గైస్ 1:50 అవుతుంది. సో చూద్దాం మళ్ళీ ఇంటికి ఎప్పుడు ఏ టైంకి వెళ్తామో అనేది. గైస్ ప్రెజెంట్ వచ్చేసి మార్కెట్ ఏరియాలో ఉన్నా. సో చూడొచ్చు అక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ వరకు కంటిన్యూస్ మొత్తం మార్కెటే. సో స్టీల్ షాపింగ్ ఎవ్రీథింగ్. మన బైక్ వచ్చేసి ఇక్కడ పెట్టేసాం. మాత్రం ఒక రేంజ్లో ఇస్తుంది. ఇది వచ్చేసి షుగర్ గైస్, షుగర్ లోపల పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా తీసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి గ్యాస్ మిల్క్ క్యాన్ అయితే తీసుకున్నాం. బట్ అక్కడ వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరలే. ఇక్కడైతే కాళ్ళక్కడ అయితే పెట్టేసుకున్న కింద అయితే. ఇంకా కొన్ని వేరే ఐటమ్స్ అయితే తీసుకోవాలి. సో ఒక బల్బు కూడా తీసుకోవాలి, అదైతే తీసుకుందాం. ఇక్కడ ముందట ఏంటంటే ఈ ఓల్డ్ బస్ స్టాండ్ మెయిన్ చౌరస్తాలో కార్నర్ మీద దొరుకుద్ది, అక్కడికి వెళ్ళి మనం తీసుకుందాం. అది తీసుకున్నామంటే ఇంకేం లేదు, ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఒక బల్బు తీసుకున్నామని వచ్చినాం గైస్. ఒక బల్బు తీసుకొని ఇంటికి వెళ్దాం. ఇంకా Take into your hands a plan, your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability. They want the credibility, convincingly unwilling to put in the hours it takes to get some power. Don't be fucking sour, take a cold shower. ఫైనల్గా మనం ఐటమ్ అయితే తీసుకొచ్చిండు. అయితే దానికి వారంటీ బల్బు కదా, సో దానికి డేట్ అయితే మెన్షన్ చేస్తుండు. 1 year వారంటీ ఉంటుంది, ఏది ఉన్నా డైరెక్ట్ ఎక్స్చేంజే అది అని చెప్పేసి. దాని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. సో అది ఫిక్స్డ్ ప్రైస్, తగ్గించమని ఏముండదు ఇంకా. సో దాన్ని బాక్స్లో ప్యాక్ చేసి కన్నా ముందు మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేయమని చెప్తాను, ముందు చెక్ చేయించుకున్న తర్వాతే తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాకపోతే బిస్కెట్ కదా, అందుకని చెప్పేసి 100 రూపీస్ అయితే తీసుకున్నారు గైస్. మన బల్బ్ అయితే చెక్ చేస్తుండు, సక్సెస్ఫుల్గా అయితే లైట్ వచ్చింది కదా. సో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే.
ఎండ మాత్రం ఒక రేంజ్లో తీస్తుంది. క్యానెడా పెట్టేసిన పడిపోదు అనుకుంటున్నా, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకైనా మంచిది, చూసుకోవాలి మధ్యలో. ఏ మెయిన్ చౌరస్తా అండ్ ఇక్కడ నుంచి మనమైతే స్ట్రేట్గా వెళ్ళిపోవాలట మెయిన్ రోడ్ సైడ్. ఫైనల్ ఫ్రెండ్స్, వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. బట్ ఇంటికి అయిన తర్వాత ఫస్ట్ మేము చేయాల్సిన పని ఏంటంటే, పాల క్యాన్ అయితే తీసుకున్నాం కదా, మిల్క్ క్యాన్ అయితే, దాంట్లో అయితే మేము వాటర్ పోసి అయితే టెస్ట్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్ మిల్క్ పోస్తే ఏంటంటే వాళ్ళు రిటర్న్ తీసుకోరంట. సో అందుకే ఫస్ట్ వాటర్ అయితే పోసి టెస్ట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంటేనే యూజ్ చేసుకోమన్నాడు. లేకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకొస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంకోటి ఇస్తా అని చెప్పిండు. గైస్ ఇది చూడొచ్చు చౌరస్తా. సో ఈ లొకేషన్లో అయితే చాలా వ్లాగ్స్ ఉన్నాయి గైస్, మిస్ కాకుండా మన ప్లేలిస్ట్ ఉన్న వ్లాగ్స్ అన్ని చూసాను గైస్. సో డెఫినెట్గా, అంతేకాకుండా ముందర సైకిల్ హౌస్ ఉంది కదా, సైకిల్ హౌస్లో కూడా మన ఒక వీడియో ఉంది. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సీదా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే కొత్త బస్ స్టాండ్కి, న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో చాలా రోజులు గైస్ ఈ లొకేషన్లో నేను బస్ ఎక్కక ఫైనల్ గైస్ ఇంటికైతే వచ్చేసిన, బైక్ అయితే పెట్టేసిన. అండ్ ఇప్పుడు వచ్చేసి సో ఇది అయితే షుగర్ మనం ఇంట్లోకి అయితే తీసుకెళ్ళాలి. అమ్మయ్య ఇదైతే పెట్టేస్తా. ప్రజెంట్ టైం వచ్చేసి 2:38 అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చిన ప్లస్ ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఎండ కొట్టింది. ఎట్లా అంటే ఇక ఎప్పుడెప్పుడు ఇంటికి తొందరగా ఇంటికి పడతాను అన్నట్టుండే ఎండ అయితే. అందుకని చెప్పేసి వీళ్ళంతా ఫాస్ట్గా అయితే వచ్చిన ఇంటికి. సో ఇంకా లోపలైతే కొంచెం రెస్ట్ తీసుకుంటా. కోతులు మళ్ళీ స్టార్ట్ అయినాయి. పోతుంది